నాన్ వేషన్ అన్నానండి. ద్రౌపది దేవుని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. ఏంటి నువ్వేమన్నావు? సీతాదేవి ద్రౌపదివి వాళ్ళని బలాత్కారం చేయబోతే చచ్చిపోయినా అని అన్నవా? ఇది చూడు ఒకసారి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే రేపది మాకు ఎలాగ రేపు అయినా అని అడిగినావు. ఇంకోటి ఏంది, నువ్వు చెప్పిన సారీని యాక్సెప్ట్ చేయకపోతే అష్ట దరిద్రాలు మాకు అంటుకుంటే తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. దేవుడు ఎప్పుడు నీలాంటి నీచుని వైపు ఉంటాడు. కొంచెం కూడా లేకుండా వినాయకుని పైన ప్రమాణం చేసి చెప్తున్నావా ఇవన్నీ? ఇంకోటి ఏంది, గరికపాటి గారు నువ్వు తిట్టలేదా? అన్ని కనపడేలాగా దాని మీద నినాదం అవతల వాడు ఎలా అవుతున్నాడు 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు ఇప్పటి నుంచి కాదు 2020 నుంచి నేను గరికపాటి గారిని తిడుతున్నా. మీకు తెలియని విషయం ఏంటంటే 2020లో గరికపాటి గారిని తిట్టాను, 2021లో తిట్టాను, 2022లో తిట్టాను, 2025లో తిట్టాను. ఈ పగ ఇప్పటిది కాదు, చాలా పాతది. ఇంకో జన్మంతో ఉన్నా కూడా ఆయన వదలను అని నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు? నీ డౌన్ఫాల్ మొత్తం చాలా గ్రాఫ్ పడిపోయింది. యూట్యూబ్ నుంచి చాలా మంది వెళ్ళిపోతారు, ఇన్స్టాగ్రామ్ చాలా మంది వెళ్ళిపోతారు. నీకు పైసలు రావు కాబట్టి నువ్వు హిందువులందరికీ సారీ చెప్తావు. ఇవన్నీ కాకుండా ఇంకా రేపటి నుంచి నువ్వు రామాయణం మొదలు పెడతావా? నువ్వు అన్నీ మర్చిపోయి మళ్ళా నిన్ను ఫాలో కొట్టినోనికి ఉండాలి.